బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి భరతమాతను విడిపించడానికి జరిగిన స్వాతంత్ర్యోద్యమ ఘట్టంలో ఆంధ్రుల పాత్ర మరువలేనిది. ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించి వారికి కంటిమీద కునుకు లేకుండా చేసిన తెలుగు వీరులు ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఒకరు. స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్య ఘట్టం చీరాల పేరాల ఉద్యమం. తలచుకుంటే గుర్తుకు వచ్చేది దుగ్గిరాల గోపాలకృష్ణయ్యే. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనుగంచిప్రోలు ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో కోదండరామస్వామి, సీతమ్మ దంపతులకు 1889 జూన్ 2వ తేదీన ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డే రానున్న రోజుల్లో దుష్టపాలకులను దేశం నుంచి తరిమివేసేందుకు జరిగే పోరాటంలో భాగస్వామి అవుతాడని తల్లిదండ్రులు అప్పుడు ఊహించలేదు. అప్పుడే కాదు, తర్వాత కూడా వారు తమ పుత్రుడి ఎదుగుదలను చూడలేదు. కుమారుడు పుట్టిన 3వ రోజే తల్లి, 3వ ఏటే తండ్రి ఈ లోకాన్ని విడిచిపోయారు. అయినా తనను ఆదరించి అక్కున చేర్చుకున్న వారి అండదండలతో ఆ బిడ్డడు మంచి వక్త అయ్యాడు, కవి అయ్యాడు, గాయకుడయ్యాడు, అన్నిటినీ మించి ఉద్యమకారుడయ్యాడు. అతడే మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఊహ తెలియకముందే తల్లిదండ్రులను పోగొట్టుకున్న దుగ్గిరాల నాయనమ్మ, పినతండ్రి సంరక్షణలో పెరిగాడు. రేపల్లి తాలూకా కూచినపూడి, గుంటూరులో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అరవిందులు, తిలక్ రచనలు దుగ్గిరాలలో దేశభక్తి, స్వాతంత్ర్య పోరాట పటిమను పెంపొందించాయి. హైస్కూల్లో చదివే రోజుల్లోనే జాతీయ నాట్యమండలిని స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించేవారు. 1906లో బాపట్లలో మెట్రికులేషన్ చదివి ఉత్తీర్ణులై కొంతకాలం బాపట్ల తాలూకా ఆఫీసులో గుమాస్తాగా పనిచేశారు. అక్కడి తహసీల్దారు వైఖరి నచ్చక రాజీపడి ఉద్యోగం చేయలేక రాజీనామా చేశారు. గుంటూరు కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే సమయంలో నడింపల్లి నరసింహారావు ఆయనకు ప్రాణ స్నేహితులయ్యారు. ఆయన ఉన్నత విద్యకు ఇంగ్లండ్ వెళుతూ తనతో గోపాలకృష్ణయ్యను కూడా తీసుకువెళ్లారు. 1916లో అక్కడ డిగ్రీ అందుకొని స్వదేశం వచ్చిన దుగ్గిరాల రాజమండ్రి, బందరు కళాశాలల్లో అధ్యాపకునిగా, ప్రిన్సిపాలుగా పనిచేశారు. స్వాతంత్ర్య భావాలు కలిగిన ఆయనకు అక్కడి అధికారులతో సరిపడేది కాదు. బందరు జాతీయ కళాశాలలో పనిచేసేటప్పుడే కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య గార్ల సహచర్యం ఈయనకు లభించింది. 1918లో ఉద్యోగం చాలించి స్వేచ్ఛాజీవి అయిన దుగ్గిరాల సమాజ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. ఈయన మధుర గాయకుడు. ప్రతి సభలోనూ శ్రీకృష్ణ కర్ణామృతం, గీతా గోవిందం, అష్టపదులను గానం చేసేవారు. అంతేకాదు, ఆంధ్రుల ప్రాచీన వైభవాన్ని కీర్తిస్తూ, కర్తవ్యాన్ని బోధిస్తూ రాయప్రోలు వారి కలం నుంచి జాలువారిన రచనను శ్రావ్యంగా గానం చేసి తెలుగువారి గుండెల్లో ఆంధ్ర రాష్ట్ర వాంఛను రగిలించారు. ఆంధ్ర మహాసభను వేదికగా చేసుకుని మాంటేగ్, చెమ్స్ఫోర్డ్ సంస్కరణలను తీవ్రంగా విమర్శించిన దుగ్గిరాల తన పోరాటాలను కొనసాగించేందుకు చీరాలలో రామదండును స్థాపించారు. ఎర్రని చొక్కా, ఎర్రని తలగడ, ఎర్రని కుంకుమ బొట్లు ధరించి రెడ్ షర్ట్స్గా పిలువబడిన రామదండు సైన్యం త్యాగాలకు మారుపేరుగా నిలిచింది. మహాత్మాగాంధీ సహా పలువురి ప్రశంసలు పొందింది రామదండు. అది 1919వ సంవత్సరం. బ్రిటిష్ ప్రభుత్వం చీరాల, పేరాల మున్సిపాలిటీలను విలీనం చేసింది. ఈ నిర్ణయానికి ప్రజానీకం బగ్గుమంది. ఇందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమానికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో మరో ఘట్టమే అయింది. ఆంధ్రదేశం అంతటా తిరిగి బ్రిటిష్ ప్రభుత్వ దుర్నీతిపై ఎలుగెత్తి చాటారు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేస్తున్నారని దుగ్గిరాలను అరెస్టు చేసి 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలయ్యాక తాను జైలులో పొందిన అనుభవాలను ఎన్నో ఉపన్యాసాలలో ఆయన చెప్పేవారు. 1921లో గుంటూరు సభలో ఆయనకు ఆంధ్రరత్న అనే బిరుదును ఇచ్చారు. తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి ఎంతో కృషి చేసిన దుగ్గిరాల సాధన
ఆయనే పత్రికను కూడా నడిపారు. నవీన ఉపనిషత్తుకు స్వరాజ్యం ఒక సేద్యం అన్న వీరి నినాదం స్వాతంత్ర్యోద్యమానికి ఆద్యమే అయింది. తన మాటలతో, పాటలతో, బాటతో తెల్లవారి గుండెల్లో అగ్గి పుట్టించిన దుగ్గిరాల 1928వ సంవత్సరం జూన్ 10న అస్తమించారు. ఆయన జీవించింది 38 సంవత్సరాలే. అయితేనే ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తెలుగువారికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు.